హలో అండి, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నా. దిస్ ఈజ్ అ పార్ట్ 2 ఆఫ్ ద ఫస్ట్ వ్లాగ్. కొంచెం లేట్ అయింది, నాకు కొంచెం హెల్త్ కూడా బాగాలేకుండే వచ్చిన తర్వాత. సో కుంభమేళా నుంచి కాశీకి వచ్చిన తర్వాత ఇది నెక్స్ట్ డే వీడియో అనమాట. సో బిఫోర్ కాలభైరవ దర్శనం చేసుకోకముందు ఈ వీడియో. కాశీలో అడుగు పెట్టిన వెంటనే ఆ కాలభైరవుని దర్శనం నాకు ప్రత్యక్షంగా ఇట్లా జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కాశీలో అడుగు పెట్టాలన్నా, కాశీలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ కాలభైరవుని పర్మిషన్ కంపల్సరీ. అలాంటిది నేను అసలు టెంపుల్కి వెళ్ళకముందే ఇలా నా చుట్టూ ఇలా డాగ్స్ వచ్చేయడము, ఎక్కడికి వెళ్తే అక్కడ అవి ఫాలో అవ్వడం నిజంగా నాకు బ్లెస్సింగ్ లాగా అనిపించింది అనమాట. సో నేను రెడీ అయ్యి కిందికి వచ్చిన తర్వాత ఇవి నా కోసమే వెయిట్ చేస్తున్నట్టు అనిపించింది. సో వాటి కోసం నేను బ్రెడ్, బిస్కెట్స్ అవన్నీ పెట్టిన తర్వాత ఐ వెంట్ టు కాలభైరవ టెంపుల్. దర్శనం మాత్రం చాలా అంటే చాలా బాగా అయింది. డిస్పైట్ అక్కడ ఎక్కువ మంది ఉన్నారు, ఆల్మోస్ట్ ఒక 1.5-2 కిలోమీటర్స్ జనాలు ఉన్నారు. కుంభమేళా నుంచి అందరూ ఫస్ట్ కాశీకి, ఆ తర్వాత అయోధ్యకి వెళ్తున్నారు కదా. సో అందుకని న్యాచురల్లీ మాకు అక్కడ పెద్ద లైన్ ఎదురైంది. అయినా కూడా దర్శనం మాత్రం చాలా బాగా జరిగిందని చెప్పాలి. రష్ మాత్రం చాలా ఉందనే చెప్పాలి. ఐ థింక్ కాశీలో ఇంత రష్ ఎప్పుడూ లేకుండే. గంగా ఆరతి కూడా ఆపేశారు మేము వెళ్ళినప్పుడు. ఎందుకంటే కుంభమేళా నుంచి చాలామంది యాత్రికులు కాశీకి రావడం, అటు నుంచి అయోధ్యకి వెళ్ళడం. సో ఈ ఫ్లోటింగ్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు అసలు మాకంతా గందరగోళంగా అనిపించింది. ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది. ఎక్కడికి వెళ్ళినా కూడా 2-3 కిలోమీటర్ల లైన్, అది ఎవరితోని కాలేదు. అండ్ నేరో గల్లీలు ఉండేసరికి కూడా ఎక్కడి నుంచి వెళ్తే ఏది వస్తుందో కూడా అర్థం కాలేదు. సో నేను అందుకే ఒక గైడ్ని పెట్టుకున్నాను అనమాట కాలభైరవ టెంపుల్కి అండ్ మణికర్ణికా ఘాట్కి వెళ్ళడానికి. కాలభైరవుని దర్శనం తర్వాత మృత్యుంజయ మహాదేవాలయానికి నేను వచ్చాను. ఇది మదన్ మోహన్ మాలవ్య రోడ్లో ఉంది. ఇక్కడ శివుణ్ణి మృత్యుంజయ స్వరూపంగా ఇక్కడ వాళ్ళు కొలుస్తూ ఉంటారు. ఎవరికైతే దీర్ఘకాలిక రోగాలు, మానసిక ప్రశాంతత లేకున్నా కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరూ ఇక్కడ పూజలు కానీ, వ్రతాలు కానీ, లేకపోతే జపం ఆచరిస్తూ ఉంటారు. ఇక్కడ మరీ ప్రత్యేకత ఏంటంటే ఈ బావి కోసమే చాలామంది వస్తుంటారు. ఎందుకంటే ఈ బావికి ఒక ప్రత్యేకత ఉందన్నమాట. ఈ బావిలో నీళ్లు తాగితే దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయని ఇక్కడున్న ప్రజలు భావిస్తూ ఉంటారు. ఈ ఆలయానికి మరొక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మహర్షి దధీచి తపస్సు చేసిన ప్రదేశంగా ఇక్కడున్న వాళ్ళు భావిస్తుంటారు. అందుకనే ఈ బావికి అంత శక్తి చేకూరిందని ఇక్కడ నమ్ముతుంటారు. ఆ నీళ్లు తాగిన వాళ్ళందరికీ దీర్ఘకాలిక రోగాలు నయమవుతూ ఉంటాయంటారు. ఆయనకి ప్రతీకగా ఇక్కడ బావిలో 2 తాబేళ్లు కనిపిస్తుంటాయి. ఎందుకంటే ఆ తాబేలు రూపంలో ఆ దధీచి మహర్షి ఇక్కడ సంచరిస్తుంటారని కూడా చెప్తుంటారు. లక్కీలీ నాకు ఆ 2 తాబేలు కనిపించాయి. వీడియోలో మీరు క్లియర్గా చూస్తే కనిపిస్తుంది. ఆ తర్వాత నేను మణికర్ణికా ఘాట్కి వెళ్తున్నాను. కరెక్ట్గా 12 o'clock మణికర్ణికా ఘాట్లో నేను స్నానం ఆచరించాలి. కాకపోతే కొంచెం లేట్ అయింది. నేను లేట్గా బయలుదేరడము, అలాగే అక్కడ కాలభైరవ టెంపుల్ దగ్గర కూడా విపరీతమైన జనాలు ఉండడంతో నాకు కొంచెం లేట్గానే అయిందని చెప్పాలి. సో ఇది మణికర్ణికా ఘాట్ వెళ్ళే దారి. సో అలా మెల్లిమెల్లిగా షార్ట్ కట్లో నన్ను ఆ గైడ్ తీసుకెళ్తుంటే ఆయన నేను ఫాలో అవుతూ అలా వెళ్తూ ఉన్నానన్నమాట. మొత్తానికైతే కాశీ క్షేత్రం మాత్రం చాలా అద్భుతంగా ఉందని చెప్పాలి. ఆ కాశీలో మధ్యాహ్నం నేను మణికర్ణికా ఘాట్లో స్నానం ఆచరించిన తర్వాత నాకు చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. గంగా స్నానం తర్వాత ఇలా మణికర్ణికా ఘాట్లో అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. నాకు ఎందుకో తెలియదు. మా నాన్నగారికి కూడా నేను పిండ ప్రదానం కూడా చేశాను. సర్వమునకు కర్త నీవు, సర్వమునకు భోక్త నీవు, సర్వ
కాశీలో చాయ్ మాత్రం చాలా ఫేమస్. గంగా స్నానం తర్వాత, నాన్నకి పిండ ప్రదానం తర్వాత మణికర్ణికా ఘాట్ విజిట్ చేసి అలా వచ్చి కూర్చొని నేను చాయ్ తాగుతూ ఇలా ఒక వీడియో తీసుకున్నాను. ఐఎమ్ జస్ట్ ఫ్లాంటింగ్ మై హెయిర్. ఆ తర్వాత నేను రూమ్కి వచ్చిన తర్వాత మా వాళ్ళకి ఇంకొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయింది. అదేదో మీరే చూడండి. మన ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి మనం? కాలభైరవ అనుకున్నాం. చూసేవారికి ఆ తర్వాత తెలిసింది. ఆ పోలీస్ అని చూసి నన్ను రమ్మన్నాడు బయటికి. మౌని ఉండి నన్ను ఎక్కడే కదా నువ్వు నాకు ఇట్లా చూపెట్టింది, నన్నే చూపెట్టింది. వాస్తవానికి నువ్వే ఎల్లుడివి అంటే సరే ఏమనుకునేమో ఇద్దరిని బయటికి రమ్మన్నాడు. ఇద్దరు బయటికి రమ్మని వాడు ఎస్ఐ దగ్గరికి వెళ్ళి మామూలు ఇదంతా పొద్దున్న అయితే దేవుడు మేము అడ్వకేట్ అని చెప్పాం. అడ్వకేట్ అనగానే వాడు పవర్ ఆఫ్ అడ్వకేట్ అలాగుంటది. హైకోర్టు అడ్వకేట్ చెప్పగానే వాడు ఎస్ఐ దగ్గర పోయింటే సో సో అట్లా మనం మార్చడం వల్ల మా పేరెంట్స్ సో ఇట్లా అని చెప్తుంటే సరే నన్ను మగవాడిని పంపించిండు. కానీ బయటకు వచ్చి మేము చూస్తే అది ఏం లైన్ అనుకున్నారు? కాలభైరవ కాదు, శివుని టెంపుల్ అది. విశ్వనాథ్ టెంపుల్ అక్కడ పోకూడదు. ఫస్ట్ వెళ్ళలే, ఇంకా లైన్ లో ఉండే మమ్మల్ని దొబ్బేసినాడు. అదే మహిమ ఇదే కదా మ్యాజిక్ అంటే. బాబు ఇట్లా కాదు దొబ్బేయండి వెళ్ళిపోండి. ఈయన బయటకి వెళ్ళి అన్నాడు. బయటకి వెళ్ళి అంటే నేనేం చేసిన ఏ మావాడి అని అన్నా. నువ్వు కూడా మావాడు అని చెప్పలేదు. నన్ను ఒక్కని దొబ్బేయాలని వీడు మాతో బయటకి వెళ్ళినాక నేను అదే ఫోటోలు తీసి అది ఇది అంటే మేము హైకోర్టు అడ్వకేట్ అది అంటే ఏదో చేసి అది వెళ్ళిపోండి అన్నాడు. మేము పోయి అంటే ఇట్లా చూస్తే విశ్వనాథ్ టెంపుల్. దేవుడా మంచి పని చేసిన రిగ్రెట్ ఫీల్ అవుతుంది. అది దర్శనం చేసుకోకపోతే ఘోరం సిచ్యువేషన్. మీరు దర్శనం చేసుకోలేదా? పంపించేసిన వాళ్ళు అంటే మీరు దగ్గర దాకా వెళ్ళిండ్రు, లైన్ లో నుంచి దగ్గర దాకా వెళ్ళిండ్రు. టెంపుల్ అనుకుని అది పోయినా నాకు అడగకుండా పోలేం మేము. మధ్యలో దుంకి ఇట్లా 2 అడుగులు వేసినాము, బయటకు పంపించినాము. నేను ఆలోచించాలి మా వాళ్ళు కాలభైరవ దర్శనానికి వెళ్ళిన తర్వాత ఇంకా ఏం చేసేది లేక నేను మళ్ళీ ఘాట్స్కి వచ్చాను. అలా మణికర్ణికా ఘాట్ చూస్తూ అక్కడే ఉండిపోవాలనిపించింది నాకు, ఎందుకో తెలియదు కానీ. కూతాడు సరదాగా అలా వెళ్ళొద్దామని ఎవడైనా రుద్రభూమికి వెళ్తాడా? ఎవడు వెళ్ళాడు. కానీ అంతా అయిపోయిన తర్వాత రుద్రభూమికి తీసుకొస్తాడు. ఏడుస్తూ నిలబడతాడు. చీకటి పడిపోతాడు. కపాలమోక్షాన్ని తల పగిలిపోయి చప్పుడు వస్తుంది. తప్ప కాటికాపరి సౌత్తి చేస్తాడు. వెళ్ళిపోడు. తలస్నానం చేసి కొడుకు వచ్చిన బంధువులు వెళ్ళిపోతాడు. వెనక్కి తిరిగి చూడకుండా తాను ఒక్కడే నిలబడి ఉంటాడు. చీకటి పడుతూ ఉంటుంది. దాటి వెళ్ళడానికి లేదు అని ఏడుస్తుంటే ఓదార్చడానికి ఒక్కడుంటాడు. చచ్చినవాడు 100 మాటలు చచ్చిపోతాడు భయంతోనని, నేనున్నాను రా బెంగ పెట్టుకో, ఇంకొక శరీరం ఇస్తానే ఒళ్ళు దగ్గర పెట్టుకో అని ఓదార్చడానికి అక్కడ ఉన్నారు. అంతే. ఇది నెక్స్ట్ డే అక్కడ బనారస్ శారీస్ ఫేమస్ అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళతో మేము శారీస్ తెప్పించుకొని చూసాము. బట్ అయినా మాకు ఏం నచ్చలేదు, టూ మచ్ ప్రైజీ ఉన్నాయి. అదేదో ఇక్కడే కొనేస్తే రీజనబుల్ అనిపించింది. అండ్ దెన్ మేము రెడీ అయ్యి ఇంకా ఘాట్స్ అన్ని చూడడానికని బోటింగ్కి వెళ్ళామన్నమాట.
ఇది కాశీలో నెక్స్ట్ డే ఏవైతే టెంపుల్స్ మేము చూడాలనుకున్నామో చిన్న చిన్నవి అండ్ ఇంపార్టెంట్ టెంపుల్స్, అందులో ఇది తులసి మానస్ టెంపుల్. ఈ టెంపుల్ తర్వాత మిగతా 4-5 టెంపుల్స్ ఏమో అలా చూసాము. So finally I am back home and I forgot to record anything in this video, and I was first of all sick and second of all అయోధ్యలో ఫోన్ అలౌ చేయలేదు. సో దే ఆర్ వెరీ లిమిటెడ్ టైం అనమాట. నేను నా చేతిలో ఫోన్ ఎక్కువసేపు లేకుండే. సో దట్స్ ద రీజన్ ఐ కుడెంట్ రికార్డ్ ఎనీథింగ్ దేర్. బట్ కాశీ, ది ఎంటైర్ ట్రిప్లో కాశీ వాజ్ అవుట్ స్టాండింగ్ అని చెప్పుకోవచ్చు. బికాస్ ఎవ్రీ డే మై డైలీ రొటీన్ వాజ్ లైక్ మణికర్ణికా ఘాట్ అండ్ పోయి గంగా దగ్గర కూర్చోవడం అనమాట. So this was my absolute routine and I really loved it because this is the time where I got complete me time. సో స్ట్రీట్ ఫుడ్ అయితే నేను ఎక్స్ప్లోర్ చేయలేదు కాశీలో. బికాజ్ ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా రోడ్స్ అన్నీ కూడా బజ్గా ఉండే. ఇట్ వాజ్ సో కయాటిక్ అండ్ I have a plan to go another time, maybe 1 or 2 months later. So maybe that time I would record so much better than this. So I think that's all for this video, and thank you so much for watching. Keep supporting me by liking, sharing, subscribing. Bye.